హాయ్ అండి. ఇది భోగి రోజు మేము వైజాగ్ నుంచి ఇక్కడికి మా అత్తయ్య వాళ్ళ ఇంటికి వచ్చేసాము. 5:30కే పొద్దున్న భోగి మంటలు స్టార్ట్ చేసాము. అదంతా అయిపోయిన తర్వాత పిండి వంటలు కూడా స్టార్ట్ చేస్తారండి మా అత్తయ్య. మా అక్క అంటే మా సిస్టర్, మా తోడి కోడలు అంటారు కదా, బూరెలు వేసారండి. స్టార్ట్ చేశారు అప్పుడే. మళ్ళీ మేము కాసేపు బయటకు వచ్చాక ఇంకా భోగి మంట అయితే వస్తూనే ఉంది. చాలాసేపు పిల్లలు బయట ఆడుకుంటూ ఉన్నారు. భోగి మంట మంచు అయితే చూసారు కదా ఎలా కనిపిస్తుందో. మొత్తం పల్లెటూరు చాలా బాగుంటుంది. అంత కొబ్బరి చెట్లు చుట్టూరు. మంచు అయితే పోనే పోలేదు. 8, 9 అయ్యేసరికి కూడా. ఇంకా పండుగ అంతా అయితే బాగా జరిగిందండి. పెళ్ళైన 14 సంవత్సరాల తర్వాత మేము ఇక్కడికి వచ్చాం. మా బాబుకైతే మరి భోగి రోజు భోగి పళ్ళు వేయించారండి మా అత్తయ్య వాళ్ళు. మా బాబుకి 8 నెలలు. పిల్లలతో సరదాగా చాలా బాగా జరిగింది. చూసారు కదా, అంతా ట్రెడిషనల్గా అంతా చేశారు బాబుకి. అంతా అయిపోయాక ఇంటి చుట్టూరు చాలా మొక్కలు. ఇంట్లో కూడా భోగి మంట వేసింది కూడా అక్కడ కూడా అన్ని మొక్కలే పెట్టారు. చెట్లు ఉన్నాయి, కొన్ని కొబ్బరి చెట్లు ఉన్నాయి, మందార పువ్వుల చెట్లు. ఇది ఒక రకమైన పువ్వు అండి, చాలా బాగా అందంగా కనిపిస్తున్నాయి. అన్ని మొక్కలే చాలా బాగా మెయింటైన్ చేశారు మా అత్తయ్య వాళ్ళు అయితే. చాలా ఎప్పుడు వచ్చినా ఊరు నుంచి పువ్వులు అయితే చాలా రకాలు తెస్తారు. మేమైతే ఇప్పుడే చూడటం అన్ని రకాలు. అందుకే మీకు కూడా చూపిద్దామని. ఏ ఎరువులు అవి ఇవి అని ఏం వాడరండి, అన్నీ న్యాచురల్. ఓన్లీ వాటర్ పెడతారు అంతే. మందార మొక్కలు, బంతి పువ్వులు, ఇంకా మందారలోనే కొన్ని రకాలు ఉన్నాయి, వెరైటీ మందారాలు ఉన్నాయి. తర్వాత మనీ ప్లాంట్ చూసారు కదా ఎంత పెద్ద పెద్ద ఆకులు వచ్చినాయో. మందార పువ్వు కూడా అది చాలా పెద్దగా ఉందండి. ఆ వీడియోలో అయితే కొంచెం అంత తెలియట్లేదు. మొత్తం మనీ ప్లాంట్ మొత్తం అల్లికిపోయింది. కనకాంబరాల మొక్కలు అన్నీ ఉన్నాయి, రోజు ఉన్నాయి. ఇంకా వేరే ఒక ఫ్లవర్స్ అన్నీ ఇప్పుడు కనిపిస్తున్నాయి కదా, అవి అయితే చాలా అందంగా ఉన్నాయి. ఈ కలర్ చూసారు కదా ఎంత బాగున్నాయో. అవన్నీ మొక్కలన్నీ కూడా వీడియో తీయాలనిపించి వీడియో తీశాను. పండుగ అయితే చాలా బాగా జరిగింది, భోగి పండుగ. ఇంకా చాలా ఉంది కానీ వీడియో తీయలేకపోయాను. ఫస్ట్ టైం అంటే అందరూ ఉన్నారు కదా, నాకు కొంచెం మొహమాటంతో సిగ్గు అని తీయలేదు. వీలైనంత వరకు అయితే తీసా. ఇవి తమలపాకండి, చాలా పెద్ద, 2 అరిచేతులు కలిపితే ఎంత పెద్దదో అంతది. ఇవేమో చెరుకువి. అవన్నీ కూడా వీడియో తీశాను. భోగి పండుగ అయితే బాగా జరిగింది. బాయ్ అండి. తర్వాత మా హస్బెండ్ అయితే నేను పిల్లలు అందరం కలిసి మేము 4 ఇక్కడ దార్లపూడి అని ఏటికొప్పాక వెళ్ళే దారండి ఇది. అక్కడ వ్యూ అయితే చాలా బాగుంది. అటు నుంచి స్ట్రైట్గా ఇంకా లంబసంగి అటు కూడా వెళ్ళొచ్చు. మేము అంత దూరం అయితే వెళ్ళలేదు, మధ్యలోనే కట్ అయిపోయాము. ఇప్పుడు ఇది కనిపిస్తుంది కదండి, ఫ్లైఓవర్ టైపు వాటర్. ఇదైతే పోలవరం ప్రాజెక్టుకి సంబంధించిందండి. ఇంకా కన్స్ట్రక్షన్ అవుతుంది. ఇవన్నీ చూసారు కదా ఎంత పెద్ద పెద్దగా ఉన్నాయో. ఇంకా వర్క్ అవుతుంది, వాటర్ సప్లై అవుతుందండి ఇక్కడికి. చిన్న చిన్న గుడిసెలు కొండల మధ్యలో, అవన్నీ కూడా చూస్తే బాగా అనిపించిందండి. అక్కడ ఉండే వాళ్ళకైతే చాలా గ్రేట్ అసలు చెప్పాలంటే. ఇక్కడ రూట్ కూడా చూసారు కదా ఎలా ఉందో. కిందంతా ఏదో చెరువు ఉందండి, చెరువు అంటారు, నది అంటారు, మరి చెరువు అయి ఉంటుంది. చాలా బాగుంది. అక్కడైతే ఆగాము కాసేపు, చాలా బాగా అనిపించింది. రోడ్ అయితే కొంచెం ఇరుకుగానే ఉంది.
అటు ఇటు వెళ్ళేది కరెక్ట్గా సరిపోయేటట్టుందండి. మేము ఇక్కడ పక్కన ఆపి కార్ అయితే దిగామండి. మేము దిగి అక్కడ చూసారు కదా ఆ గుడి, అక్కడ మొత్తం కొండలు, అక్కడ వాటర్, అవన్నీ చూస్తే అయితే చాలా ప్రశాంతంగా అనిపించింది. అక్కడ కాసేపు ఆగాం మేము. ఆగి ఫొటోస్ అయితే తీసుకున్నాము. చిన్న గుడి అయితే ఉంది అక్కడ, చూసారు కదా. ఇవన్నీ మనకి ఇక్కడ హైదరాబాద్లో అయితే లేవు. అంటే అక్కడ ప్లేస్ హైదరాబాద్లో ఉండే అందాలు అక్కడ ఉన్నాయి, ఇక్కడ ఉండే అందాలు ఇక్కడ ఉన్నాయి ఆంధ్రప్రదేశ్లో. చాలా దూరం వరకు వెళ్ళాము. ముందు వరకు వెళ్ళి మళ్ళీ ఇదంతా కూడా మీకు చూపిద్దామని కారు పైన టాప్ ఉంటుంది కదా, అది ఓపెన్ చేసి వీడియో అయితే తీసానండి. ఫుల్ గాలి వస్తుంది, అసలు చాలా గాలి. అయినా కానీ కొంచెం ట్రై చేసా వీడియో తీద్దామని. అక్కడ వాటరు, కొండలు, చెట్లు అంతా కూడా అసలు చాలా బ్యూటిఫుల్గా ఉందండి. చాలా ఎంజాయ్ చేసాం. యాక్చువల్లీ నలుగురమే వచ్చాం, ఇంకా ఫ్రెండ్స్ ఇంకా ఫ్యామిలీ మెంబర్స్ ఎవరన్నా ఉంటే ఇలాంటి ప్లేసెస్లో అయితే కొంచెం బాగుంటుంది. ఇలాగే ఇంకా మేమైతే ఇప్పుడు రిటర్న్ అయ్యి తీస్తున్నాను మళ్ళీ ఊరు వెళ్ళిపోవడానికి. అలా ముందుకు స్ట్రైట్గా వెళ్ళిపోతే అయితే లంబసంగి వరకు వెళ్ళిపోవచ్చండి. ఇది నర్సీపట్నం అటు వెళ్తుంది రూట్. ఇదంతా కూడా చాలా వరకు వాటర్ ఉన్నాయి. ఇంకా మేము వచ్చిందైతే కొంచెం ఈవినింగ్ టైంలో, అప్పటికి మంచు స్టార్ట్ అయిపోయింది. అదే మార్నింగ్ అయితే ఇంకా ఫుల్ మంచు ఉంటుంది అనుకుంటా. రోడ్లు కూడా కనిపించవు, ఎందుకంటే ఇంతకుముందు మేము ఒకసారి లంబసంగి వెళ్ళేటప్పుడు రిటర్న్ అయ్యి వచ్చేటప్పుడు చూసాము. ఫుల్ మంచు అయితే బాగుండేదండి. ఇది చూసారు కదా వ్యూ, చెరువు చివర టెంపుల్, కొబ్బరి చెట్లు, కొంచెం వెళ్తురు అయితే బాగుండేది. మేము రిటర్న్ అయ్యేసరికి చీకటి అయిపోయింది. ఆ ప్లేస్ అయితే చాలా బాగుందండి. ఇంకా దాటిపోయినాక ఇంకా మేమైతే ఇంటికి బయలుదేరిపోయాము. అక్కడి నుంచి మా బాబు ఎంజాయ్ చేస్తున్నాడు. ఎప్పుడు వాడు సిట్టింగ్ పొజిషన్ అయితే అదే. కొన్ని వీడియోస్లో మీరు చూసే ఉంటారు. ఆ రోజంతా అలా గడిచిందండి. బాయ్.